హాయ్ కార్తిక్. హాయ్ వాసవి. సో నమస్తే. ఎలా ఉన్నావు? పర్లేదు అలా ఏదో. ఏం నడుస్తుంది ప్రెసెంట్ తెలిసిందేగా, అలా మోడలింగ్, కొన్ని షూట్స్ అలాగా. ఓకే, సెలబ్రిటీ అయిపోయి అందుకే డ్రెస్ కూడా మొత్తం తెలుసు, కనిపిస్తుంది ఎవరు సెలబ్రిటీ. అంతేనా? సో చెప్పు ఇంకా. సరదాగా 90s ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అలా మాట్లాడుకుందాం. అంటే ఇప్పుడు టైం ట్రావెల్ చేద్దాం అంటున్నావు? అలా తీపి జ్ఞాపకాల్లోకి. ఓకే సరే, నీకు 90s అంటున్నావు, సరే నీకు గుర్తున్నవి ఏంటో ఫటాఫట్ దనడు అని చెప్పేసి. గుర్తున్నామంటే చాలా ఉన్నాయి, అది ఇప్పుడు వాళ్ళకి చాలా మందికి తెలియదు. సో ఇప్పుడు నేను అవి చెప్పానంటే వీడెక్కడ అవుట్డేటెడ్ అనుకుంటారు. సో అలా చాలా ఉన్నాయి నాకు. అవును, నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? నా ఫేవరెట్ ఫుడ్ వచ్చేసి అంటే ఇప్పుడు లేకపోతే జనరల్గా అడుగుతున్నావా? జనరల్గా అంటే నాకు ఆవకాయ అంటే చాలా ఇష్టము. ఓకే ఓకే, ముద్దపప్పు. స్నాక్ ఐటమ్? స్నాక్ ఐటమ్ అంటే అలా ఏం లేదు. ఓకే, నేను చాలా తక్కువ. గులాబ్ జామ్ అంటే చాలా. గులాబ్ జామున్ అట్ట కాదు అంటే ఇప్పుడు రేగొడియాలు ఎప్పుడైనా తిన్నా? అరే ఇప్పుడు సంక్రాంతి సీజన్, ఎంత ఫేమస్ ఫుడ్ చెప్పాలి. చిన్నప్పుడు ఇప్పటి వాళ్ళకి తెలీదు, మేబీ వీడియో చూస్తున్న అప్పుడు జనరేషన్ కిడ్స్కి అయితే డెఫినెట్గా దాని గురించి కొట్లాటలు కూడా జరిగిన రోజులు ఉండే ఉంటాయి. స్కూల్ అయిపోగానే ఆ స్కూల్ ఎదురుగా ఒక ఆవిడ వచ్చి అమ్మడము, నాకు ఇంకా నా స్కూల్ డేస్ అవి గుర్తున్నాయి. అప్పుడు ప్రైస్ ఎలా ఉన్నాయి అనుకుంటున్నావు? ఆవిడ ఇంత పొడుగు గ్లాస్ పెట్టేది, జస్ట్ 1 రూపీ, 50 NP అలా ఇచ్చేవాళ్ళు అనమాట. బట్ ఇప్పుడు అది కూడా ఒక బిజినెస్ అయిపోయింది. కానీ నువ్వేమైనా అనుకో కార్తిక్, అప్పుడున్న మజా ఇప్పుడు వస్తలేదు. నిజమే, కానీ కొన్ని విషయాల్లో లైక్ జెన్జీ వాళ్ళ అలవాట్లు కానీ అవి బాగా అనిపిస్తాయి, కానీ కొన్ని విషయాల్లో మటుకు 90s నాకు బాగా అనిపిస్తాయి. ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఉన్న జెన్జీస్ కిడ్స్ కి 1000 రూపీస్ కూడా వాల్యూ లేదు వాళ్ళ చేతిలో. అప్పట్లో 50 NP, 1 రూపీ మనం అనుకుంటున్నాము. మన పేరెంట్స్ చిన్నగా ఉన్నప్పుడు ఇంకా వేరే కాయిన్స్ కానివ్వు, వాటికి కూడా చాలా వాల్యూ ఉండేది. ఆ 1 రూపీ కోసం ఎన్నో ఇంటికి వెళ్ళినప్పుడు సరదాగా ఒక 10 రూపాయలు ఇయ్యని 10 రూపాయలు ఇస్తే దానికి అదో దసరా దీపావళి కలిపి చేసుకున్నంత ఇదయ్యేది. 10 రూపీస్ ఉన్నాయంటే మనం బిలియనర్ అనమాట ఆ డేస్ లో అప్పుడు. సో ఈవినింగ్ ట్యూషన్స్కి వెళ్ళడం కానీ, కరెంట్ పోయినప్పుడు ఆ పాటలు పాడుకుంటూ సరదాగా ఎంజాయ్ చేసుకుంటూ, మరి ఇప్పుడు కిడ్స్ అవన్నీ ఎక్స్పీరియన్స్ అవుతున్నారో లేదో ఐ డోంట్ నో, అసలు ఈవెన్ ఐడియా కూడా లేదు. బట్ మనప్పుడు మాత్రం చాలా బాగుండే. ఈవెన్ ప్రతిదీ కూడా చాలా ఫ్రెష్గా. కరెక్టే, అంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అంటే ఈ దొరుకు సమ్మర్ హాలిడేస్ అంటే ఇంకా మార్చ్ మే వస్తే అసలు క్రికెట్ బ్యాట్ పట్టుకుని పరిగెట్టాల్సిందే. బట్ ఇప్పుడు చూస్తే సందులన్నీ ఖాళీగా ఉన్నాయి, ఎవరు చూసినా పబ్జి అంటాడు, ఫ్రీ ఫైర్ అంటాడు, అదంటాడు, మొబైల్ గేమ్స్ అయిపోయాయి. ఒకసారి ఒక స్వామీజీ ఏదో మాట్లాడుతుంటే లైక్ నార్మల్గా మనకు ఉంటుంది కదా, అయితే ఆయన అడిగారంట, నువ్వు గేమ్స్ ఆడతావా అంటే వాడు అన్నాడంట ఆడతాను అంటే, ఏ గేమ్ ఆడతావు అంటే ఫుట్బాల్ ఆడతాను అంటే, ఫుట్బాల్ బాగా ఆడతావా అంటే ఆడతాను అంటే, లైక్ ఆయన ఏవో క్వశ్చన్స్ అడిగాడంట ఫుట్బాల్ రిలేటెడ్. లేదు నేను ఫోన్లో బాగా ఆడతాను ఫుట్బాల్ ఇది అని. సో బయట గేమ్స్ ఆడటమే మానేశారు అస్సలకి. అవన్నీ తెలియదు. ఈవెన్ పీటీ పీరియడ్ కూడా ఇప్పుడు అవన్నీ ఉన్నాయో లేదో తెలియదు. బట్ ఇప్పుడు అవన్నీ ఉన్నాయి అని అంటే మాత్రం నీకు ఎక్స్ట్రా మనీ అవుతుంది స్కూల్లో. నువ్వు అబ్జర్వ్ చేసావా? అసలు మన చిన్నప్పుడు అవన్నీ కూడా యాక్టివిటీస్, బట్ ఇప్పుడు ఏంటి, అదొక బిజినెస్ అయిపోయింది. అంటే ఈ వీడియో చూసే వాళ్ళు కోపం వచ్చినా లేదు, అవి ఐ డోంట్ నో దాట్. బట్ ఏంటి అంటే అది ఫ్యాక్ట్. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. చిన్నప్పుడు ఒక అమ్మాయితో మాట్లాడాలి మీలాంటి అబ్బాయిలు అని అంటే ఎన్నో యుద్ధాలు చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఒక అమ్మాయి కనిపించిందా, అదేంటో నాకు తెలీదు. వాట్ ఈస్ ద మీన్ బై దట్ వాట్సాప్ బ్రో? ఏమో మరి కొన్ని ఈ జెన్జీ వర్డ్స్ ఉంటాయి, మేబీ చాలా మంది అవుట్డేటెడ్ ఏమో అనుకుంటారు. స్టార్టింగ్లో లాలు, రోఫెల్ ఇట్లాంటివి విన్నప్పుడు నిజంగా నాకు ఫస్ట్ రోఫెల్ నాకు అది తెలీదు, ఏంటి అని సెర్చ్ చేస్తే రోలింగ్ ఓవర్ ది ఫ్లోర్ లాఫింగ్, కింద పడి దొల్లడానికి వచ్చింది తిప్పలేదు. నేను ఫస్ట్ టైం వింటున్నా ఇప్పుడు. ఇప్పుడు బావా అనేవాడిని కూడా బ్రో అంటే అది ఎట్లుంటది? ఇప్పుడు అది కాదు బ్రో, ఏదో ఇంకా బ్రో కూడా లేదు, బ్రో అవుట్డేటెడ్ అయిపోయింది ఇంకా చాలా. అంటే నాకు తెలిసి ఆ కనెక్టివిటీ కానీ లేకపోతే ఇప్పుడు సరదాగా ఇప్పుడు మీ ఇంట్లో లైక్ నార్మల్గా మా ఇంట్లో అయితే
మా ఫాదర్ ఆఫీస్ నుంచి వచ్చాక నలుగురు కూర్చుని లైక్ అందరు కూర్చుని లైక్ టేబుల్ మీద గాను కింద ఏదో నలుగురు కూర్చుని మాట్లాడుకుంటూ తినేది. ఇప్పుడు చూస్తే ఎవరిది వాడితే ఒకవేళ వచ్చినా కూడా ఫోన్లో ఇట్లానే ఉంటుంది. జెన్జెస్ కిడ్కి నువ్వు చూసిన జనరేషన్కి అసలు ఎమోషన్స్ కానివ్వు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వు, ఫ్యామిలీ బాండింగ్స్ కానీ అసలు చూసావా నువ్వు ఎప్పుడైనా అలా? ఇట్లాంటివి ఏమంటే బ్రో యూఆర్ సో మీన్ బ్రో, ఇట్లా ఇలా అంటే ఇలాంటివి వినొచ్చు. అదే ఐ నీడ్ ప్రైవసీ. ఇప్పుడు ఆ పిల్లలు పేరెంట్స్ దగ్గర నుంచి కూడా ప్రైవసీ కోరుకుంటున్నారు అని అంటే ఓకే ప్రైవసీ ఇవన్నీ కూడా అట్లీస్ట్ అంటే అందుకే నాకు తెలిసి ఆ డిప్రెషన్ కానీ ఇది కానీ ఎవరితో నువ్వు ఏం మాట్లాడవు. ఒకవేళ నువ్వు హ్యాంగ్ అవుట్ అయినా కూడా వాళ్ళు ఏం అంత ఏమైనా చెప్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు. అప్పట్లో మనకు ఫ్రెండ్ ఉండేవాడు, లేకపోతే మాట్లాడుకునే వాళ్ళం, ఇలా నీ ఎమోషన్ అనేది బయటకు వచ్చేసేది. ఎప్పుడు లైక్ మాట్లాడుకున్నా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, వెనకాల వీడి గురించి గాసిపింగ్ అంటారు. అది అంటే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, నేను కొంతమందితో ట్రావెల్ చేశాను. అంటే ప్రెజెంట్ జెన్జెస్ కిడ్స్లో లైక్ 15 years 20 years అలా ఉన్న వాళ్ళతో ట్రావెల్ చేస్తే వాళ్ళంతా ఒక ట్రాన్స్లో ఉన్నారబ్బా. అసలు మన లోకంలో ఉన్నారా లేదా అని కూడా మనం డిసైడ్ అవ్వలేము. వాళ్ళందరూ చాలా డిఫరెంట్ జోన్లో, అరే నేను ఒక్కడిని చాలు, నేను ఒక్కడిని ఎదగాలి, నాకు పీస్ ఆఫ్ మైండ్ కావాలి, ఈవెన్ నాకు పేరెంట్స్ కూడా వద్దు అంటే, నీకు నీ చేతిలో ఉన్న ఫోన్ దగ్గర నుంచి, నువ్వు వేసుకున్న బట్టల దగ్గర నుంచి, నువ్వు తింటున్న ఫుడ్ దగ్గర నుంచి పేరెంట్స్ ఇచ్చింది. ఓకే, వాళ్ళని కూడా ఇప్పుడు నువ్వు వద్దు అని అనుకుంటున్నావు అంటే నీ అంతటి నువ్వు ఎదగడం స్టార్ట్ చేయి. నువ్వు అప్పుడు ఇలాంటి డెసిషన్స్కి వస్తే ఇట్ విల్ బి గుడ్. నాకెవ్వరు వద్దు, వీ నీడ్ దిస్ కైండ్ ఆఫ్ అంటే మాత్రం ఎవరు బాగు చేయలేరు వాళ్ళని. రైట్? నువ్వు అబ్జర్వ్ చేసే ఉంటావు, లైక్ నేనేం అడగాలి అని అనుకుంటున్నావు అంటే, అసలు మీ అబ్బాయిలకి ఏం కావాలి, ఓకే అసలు మా అమ్మాయిలకి ఏం కావాలి, ఇలాంటి క్వశ్చన్ ఒకటి రేస్ చేస్తే నువ్వు అసలు ఏం చెప్తావు? నువ్వైతే అమ్మాయిని అడుగు, నేను అబ్బాయిలు కడుగుతా, అబ్బాయిలు మీకు ఏం కావాలి. సో డెఫినెట్ గా అమ్మాయిలు మీకు ఏం కావాలో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో బేసిక్ గా ఒక అమ్మాయిని చూసారంటే లైక్ ఇప్పుడు వైఫ్ మెటీరియల్ అని మాట్లాడతారు. ఏమి కావాలి అనుకొని మీరు డిసైడ్ అవుతారు షీ ఈస్ ద వైఫ్ మెటీరియల్ అట్లా అని చెప్పేసి? లైక్ జనరల్గా అందరు అబ్బాయిలకి ఏంటో నాకు తెలియదు, కానీ నాకైతే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక సింక్లో ఉండి కొంచెం మనం మాట్లాడగలిగి షేర్ చేసుకుని, అంటే అమ్మాయిని అర్థం చేసుకోవడం కష్టమే, బట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం మా అబ్బాయిలు కూడా, బట్ అలా అర్థం చేసుకుని. సో నాకైతే ఒక అమ్మాయిలో లైక్ నువ్వు ఎలా అంటే నాకు అంటే ఎక్స్ప్రెసివ్ ఐస్ కానీ లేకపోతే మాట్లాడే విధానం అట్లా. ఓకే, సో వాళ్ళ ఒక డ్రెస్సింగ్ ఇప్పుడు నెక్స్ట్ అదే ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరికి నచ్చింది వాళ్ళు వేసుకుంటారు, అంతే కదా, అంతే. ఓకే, అంటే ఇప్పుడు ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళు వేసుకుంటారు అంటే ఏది పడితే అది వేసుకొని నువ్వు పబ్లిక్ లో వచ్చినా గానీ అది అవతల వాళ్ళ పీస్ ని కూడా నువ్వు డిస్టర్బ్ చేయడానికి నీకు రైట్ లేదు కదా. అది ఇట్స్ అప్ టు దెం. మనకు కాంట్రవర్సీ అబ్బాయిలు ఎప్పుడు భయపడతారు అమ్మాయిలకి? కార్తిక్ భయపడుతున్నాడు అంతే. పడతాం తప్పేం లేదు. సో అప్పుడప్పుడు అబ్బాయిలు భయపడినా కూడా చాలా క్యూట్ గా ఉంటుందని అనుకుంటున్నా, అంతే. సో చిన్నప్పుడు నాట్ ఓన్లీ చైల్డ్హుడ్ థింగ్స్ చెప్పాలి అని అంటే ఒక జనరేషన్, సో 90s అనే జనరేషన్ చాలా హిట్ అయింది, రైట్? చాలా అంటే చాలా హిట్ అయింది. నువ్వు అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్కళ్ళు లైక్ ఈ జెన్జీ నచ్చినట్టుగా కనిపించిన లైక్ ఎక్కడో ఆ 90s ని కోల్పోయారు. అందుకే నీకు ఈవెన్ ఒక వెబ్ సిరీస్ #90s ఓకే ఎందుకంత సెన్సేషన్ అయిందంటే, ఒక లైఫ్ ఎవ్వరు కూడా లైక్ 90s అది ఓల్డ్ ట్రెండ్ అని వదిలేస్తే, ఎందుకంటే చిన్న చిన్న హ్యాపీనెస్ ఎందుకో ఉంటుంది అనేది నేను ఫీల్ అవుతా. నువ్వు ఇప్పుడు ఒక నీకు నచ్చిన ఒక సమ్ రెస్టారెంట్లో నీకు పిజ్జా తినచ్చు, బట్ వేడి అన్నంలో ఆవకాయ వేసుకుని నువ్వు ఆవకాయ అంటే ఇష్టం అది తిన్నప్పుడు వచ్చే హ్యాపీనెస్ కి నువ్వు దాంతో మ్యాచ్ చేయగలుగుతావు? నెవర్ అసలుకి కదా, నెవర్. ఇప్పటికీ సో నేను ఏదైనా డిప్రెషన్లో ఉన్నాను అంటే ఫుడ్ ప్రిఫర్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఫుడ్ ఆ హంగర్ని తగ్గిస్తుంది ఫస్ట్, తర్వాత తీరిగా కూర్చొని ఏడుద్దాంలే ఫస్ట్ అయితే తినేద్దాంలే అన్న కాన్సెప్ట్లో ఉంటాను నేను. సో గైస్ మీరు కూడా ఫుల్గా తినండి, ఫుల్గా ఏడవండి, అది లవ్ బ్రేకప్ అవ్వచ్చు, వాట్ ఎవర్.
ఓకే జస్ట్ లవ్ బ్రేకప్ అయిందా? నాకైతే ఇప్పటి వరకు అట్లాంటివి ఏం లేవు. ఓకే అయితే మరి నీ సంగతి ఏంటి? నా సంగత ఇప్పుడు అవన్నీ ఎందుకులే అడుగుతున్నాను. సో నువ్వు ఏం లేవు అని చెప్పావు కాబట్టి ఉంటే ఓకే. సో నీకు అంటే లైక్ ఇప్పుడు ఈ జెన్సీస్ కానీ లేకపోతే 90s వాళ్ళ దగ్గర నుంచి నీకు వచ్చిన మంచి క్యూట్ ప్రపోజల్ ఏంటి? ఓకే, క్యూట్ ప్రపోజల్ అంటే నేను చదువుకుంది అంతా గర్ల్స్ కాలేజ్ అనమాట. అండ్ సో ఉమెన్స్ సంబంధించిన కాలేజ్. సో మా కాలేజ్లో ఈవెన్ స్టాఫ్ కూడా ఉండరు అనమాట, అందరూ లేడీ స్టాఫే ఉంటారు. సమ్ టైమ్స్ మా కాలేజ్కి సెమినార్స్ అలా జరుగుతూ ఉంటాయి, బయట కాలేజ్ నుంచి వస్తారు. అయితే ఒక్కసారి మాత్రం 5 days జరిగింది సెమినార్. 5 days జరిగింది కాలేజ్లో. నాది చాలా లాంగ్ హెయిర్, నువ్వు ఇప్పుడు చూసుంటే నా ఇన్స్టాగ్రామ్లో చూసుంటే లాంగ్ హెయిర్ ఉంటుంది. సో ఈవెన్ ఇప్పుడు నేను చెప్తున్న సిచ్యువేషన్ ఈవెన్ మా డాడీకి తెలియదు, మా తమ్ముడికి తెలియదు, ఇంట్లో ఎవరికి తెలీదు, నో వన్ అనమాట. నా ఫ్రెండ్ ఒక్కరికి తెలుసు. సో వేరే కాలేజ్ నుంచి స్టూడెంట్స్ వస్తూ ఉంటారు, అవి జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ 1 day 2 days బాగానే ఉంది. సో నేను హోస్ట్ చేస్తున్నాను లైక్ వన్ ఆఫ్ ద టీమ్ మెంబర్ అనమాట. సో వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేయడం అవన్నీ చేస్తున్నాము. ఆల్ ఆఫ్ ఎ సడన్గా ఒక మోటివేషనల్ స్పీకర్ వచ్చారనమాట. మరి దానికి సంబంధించి మాట్లాడడానికి మోటివేషనల్ స్పీకర్ ఒక అతను వచ్చారు. సో నన్ను అడుగుతున్నారు, నువ్వేమవ్వాలి అని అనుకుంటున్నావు ఏంటి అన్నట్లు అడుగుతున్నారు. నేను చెప్పాను నాకు ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంది, ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంది. ఇంకా దేవుడి దయ వల్ల ఇప్పుడు అది కూడా నా కళ తీరిపోయింది అనమాట. సో వెనక నుంచి కూడా ఒక అబ్బాయి లేచి నాకు కూడా ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలని ఉంది అని చెప్పడం జరిగిన తర్వాత నేను లైట్ తీసుకున్నా, ఎందుకంటే ఐ నో అబౌట్ మై ఫాదర్ అనమాట, తోలు వచ్చేస్తారు. సో నేను లైట్ తీసుకున్నాను. ఆఫ్టర్ దాట్ నేను ఒక బుక్ అనేది క్యారీ చేయడం జరిగింది, వాటి గురించి అన్ని నోట్ చేసుకోవాలి అది అని చెప్పేసి క్యారీ చేశాను. చేస్తున్న గ్యాప్లో వాళ్ళు నేను లంచ్ బ్రేక్కో స్నాక్ బ్రేక్కో వెళ్ళిన గ్యాప్లో వాళ్ళు నాకు ఒక లెటర్ పెట్టడం జరిగిందనమాట. లెటర్ పెట్టిన తర్వాత అక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ఆ కాలేజ్ నుంచి నా ఫ్రెండ్ ఉన్నారు, అమ్మాయి నా ఫ్రెండ్ ఉన్నారు, తను తీసుకొచ్చి నాకు ఇచ్చిండే అనమాట. ఓకే అని చెప్పి లైట్ తీసుకుని ఇంకా 3 days ఉంది సెమినార్. బుక్ సరే ఈ రోజు అసలు ఏం జరిగింది, ప్రోగ్రామ్ ఏం జరిగిందని చూసుకుందాము అని చెప్పి చూసుకుంటుంటే ఆ లెటర్ నాకు కనిపించింది. అందులో ఆ అబ్బాయి రాసినవి 2 words రాశారనమాట. ఏం రాశారు అని అంటే ఐ లైక్ యువర్ ఐస్ అండ్ ఐ లైక్ యువర్ లాంగ్ హెయిర్. ఎస్ ఆఫ్ కోర్స్ లాంగ్ హెయిర్ అని చెప్పి ఐ వాంట్ టు టాక్ టు యూ, లెట్ మీ నో యువర్ ఫ్రీ టైమ్ అది దాని చెప్పి. అంటే మనం ఏం చేస్తాం, ఆబ్వియస్లీ చింపేశాను అనమాట. చింపేశాను. సో ఎందుకంటే మా డాడీ గురించి నాకు తెలుసు, ఆయన ఒక హిట్లర్, ఆబ్వియస్లీ ఆయన హిట్లర్. సో నాకు రేపటి నాడు లవ్ చేసే ధైర్యం లేదు. ఆఫ్ స్క్రీన్ మంగపతి గారు ఎగ్జాక్ట్లీ అలానే పిలుచుకోవచ్చు, బట్ ఆయన చాలా సైలెంట్ గా ట్రీట్ చేస్తారనమాట. బట్ అన్ని అబ్జర్వ్ చేస్తారు. నాకు చిన్నప్పటి నుంచి కూడా డాడీ అంటే అది ఉంది. సో ఇంకా నాకు వెంటనే నాన్న మైండ్లోకి వచ్చారు. సో ఒక అబ్బాయి ఫీలింగ్స్తో కానీ, ఒక అబ్బాయి టైంతో కానీ, ఒక అబ్బాయి లైఫ్తో కానీ ఆడుకునే రైట్ మనకి అసలు లేదు. సో ఇవన్నీ మనకి జరగని పంచాయతీలు అని చెప్పేసి ఈ సింపుల్గా చింపేసి డస్ట్బిన్లో పడేసా అనమాట. తను వెయిట్ చేస్తున్నాడు, నేను ఏం రిప్లై ఇస్తాను ఏంటి అన్నది తను వెయిట్ చేస్తున్నాడు. బట్ నేను ఆ 3 days కూడా నేను రిప్లై ఇవ్వలేదు. బట్ లాస్ట్ డే అగైన్ ఒక రోజ్ ఫ్లవర్ బుక్లో వచ్చి మళ్ళీ సేమ్ లెటర్. నాకు అర్థమైంది మీకు నచ్చలేదు, బట్ ఈరోజు మీకోసమే ఆ పొడుగు జడ ఏదైతే ఉందో దాంట్లో పెట్టుకోండి, బట్ ఆల్ ది బెస్ట్ యువర్ కెరియర్ అని చెప్పేసి, అది నాకు మీరంటే ఇష్టం ఉండింది అని చెప్పేసి తను నీ సైడ్ రిప్లై ఏంటి ఐ వాంట్ టు నో. నువ్వేమిచ్చా అనుకోండి, ఇప్పుడు ఒక నాతో ట్రావెల్ చేసినావు, సో నువ్వేమిచ్చా అని అనుకుంటావు డెఫినెట్ గా. నువ్వే చెప్పు. సో నేను చెప్పాను. సో నాకు ఇంట్లో ఒప్పించే అంత ధైర్యం నాకు లేదు. సో
నేను ఆ పనులు చేయలేను, ఒకవేళ ఇంట్లో ఒప్పుకోలేదు అని అంటే మాత్రం నేను వదిలేసి పారిపోయి రావడాలు, ఇలాంటి టైం వేస్ట్ థింగ్స్ నాకు అవ్వదు. మీ కెరియర్ మీరు చూసుకోండి, నా కెరియర్ నా లైఫ్ నేను చూసుకుంటాను. బట్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్ ఆల్సో. మీరు చెప్పిందే నేను చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ దిస్ రోజ్ అండ్ ఆల్ అది అనుకోని రోజ్ మాత్రం తీసుకున్నాను. ఆ లెటర్ నేనేం తీసుకోలేదు, ఈజీగా చింపి డస్ట్బిన్ లో వేసేసాను అనమాట. బట్ అంటే ఇప్పుడు ఆ లెటర్ చింపడం అంటే ఇన్స్టాగ్రామ్ లో బ్లాక్ చేయడం, స్నాప్చాట్ లో బ్లాక్ చేయడం. యు నో వన్ థింగ్, నాకు 2020 or 19 వరకు నాకు మొబైల్ లేదు, నేను యూజ్ చేస్తుండే కాదు. మా ఫ్రెండ్స్ ఎవరైనా సరే డాడీ ఫోన్కి చేసేవాళ్ళు అనమాట, నాతో మాట్లాడాలి అనుకున్నా కానీ వాళ్ళు అలా కాల్ చేసేవాళ్ళు. సో ఐ డోంట్ నో అబౌట్ దిస్. బిఫోర్ మనం ఇక్కడ కలవక ముందు ఒక కళాఖండంలో కలిసాం, గుర్తుందా? నో స్టాప్ దిస్ నౌ. దాని నుంచి కూడా మాట్లాడుకుందాం. నో అసలుకి ఎట్లా అంటే అదంతా మనం ఎంకరేజ్ చేయకూడని స్టఫ్ ఏమో మేబీ అయ్యి ఉండొచ్చు. బట్ పర్లేదు అంటే అది కూడా లైక్ నాకు తెలిసి ఇఫ్ మన స్కిల్ కానీ టాలెంట్ కానీ చూపించుకోవడానికి గుడ్ ప్లాట్ఫామ్. సో మనం ఏదైనా సరే కార్తిక్ ఒక ప్లాట్ఫామ్ని తీసుకున్నాము అంటే దాంట్లో 2 థింగ్స్ ఉంటాయి, నెగిటివ్ పాజిటివ్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు మన లైఫ్లో కూడా ఉంటాయి. అన్ని రోజులు మనం సంతోషంగా ఉండలేం, అన్ని రోజులు మనం బాధపడుతూ ఉండలేం. కరెక్ట్. సో టైం మూవ్ అవుతున్న కొద్దీ అవి కూడా మారుతూ ఉంటాయి. సో దేన్నైనా సరే మంచిగా తీసుకున్నాము అని అంటే మనం సక్సెస్ అవుతాం. దాన్ని మనం నెగిటివ్గా యూజ్ చేసుకున్నాము అని అనుకో డెఫినెట్గా ఫెయిల్ అవుతామని నా ఉద్దేశం. సో కమ్ టు దట్ లెటర్. మరి ఐ డోంట్ నో ఇప్పుడు అబ్బాయి ఎక్కడున్నాడో ఏంటి అన్నది నాకు తెలీదు. సో అక్కడి వరకు అది అక్కడి వరకు ఆగిపోయింది. సో ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో చూస్తే మేబీ మీరు ఆ బుక్లో రోజు పెట్టిన ఆడైతే నా ముందు ఉంది. నేను చెప్పింది ఏంటి అంటే ఆల్ ది బెస్ట్ అని మాత్రమే నేను చెప్పగలను, దానికంటే నేను ముందుకు వెళ్ళలేను. సో కమ్ టు దీస్ ప్లాట్ఫామ్స్, దాని గురించి మాట్లాడితే మాత్రం సో అది ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఏదైనా సరే చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఓకేనా, వాళ్ళ టాలెంట్ ఏదైతే ఉందో అది చూపించుకుంటున్నారు ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ, ఎందులోనే ఈవెన్ యూట్యూబ్ లో కూడా. నువ్వు నీ టాలెంట్ ని చూపించుకొని మంచిగా మనీ ఎర్న్ చేసావంటే వాళ్ళు కూడా నీకు సపోర్ట్ చేస్తున్నారు. మనం ఎందుకు అలాంటప్పుడు పాజిటివ్ వేలో వెళ్ళకుండా నెగిటివ్ వేలో వెళ్ళి దాన్ని తక్కువ చేయడం, మనం తక్కువ అయిపోవడం. ఒకటి ఏదైనా సరే పబ్లిక్ లోకి వెళుతుంది అని అంటే చాలా ప్రాపర్ గా వెళ్ళాలి. కాకపోతే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కానీ ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ టాలెంట్ కి బాగున్నాయి. బట్ నేను చూసిన వాళ్ళలో ఇప్పుడు ఎవరైనా ఈ దొరుకు ఏదైనా చేద్దాం అంటే చేద్దాం, లేకపోతే ఇప్పుడు సరదాగా డాన్స్ చేసి అది తీసుకోవడానికి కూడా వద్దు, ఇది బాగుంటదేమో భయపడుతున్నారు. ఎందుకంటే ట్రోలింగ్, విపరీతమైన ట్రోలింగ్. అంటే అప్పట్లో అరే బాగుండదేమో, ఇప్పుడు నీకు 7G బృందావన్ కాలనీలో వాళ్ళు చూడు మొత్తం ఇట్లా ఇండిపెండెన్స్ డేగా పాడితే బాగుందో లేదో ట్రై చేశారు. ఇప్పుడు ఇది వద్దు ఇది దీనిలో పెట్టకు, ఆ భయం చాలా ఎక్కువ అయిపోయింది ఇప్పుడు యూత్ లో అయితే. నేను అబ్జర్వ్ చేశాను. అంటే 2 థింగ్స్ కూడా ఉన్నాయి. ఎంత సోషలైజ్ అవ్వద్దు అని అనుకుంటున్నారో ఎట్ ద సేమ్ టైం ఎక్స్ట్రోవర్ట్స్ కూడా ఉన్నారు. ఎక్స్ట్రోవర్ట్స్ ఎవరైతే ఉన్నారో నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి, నా టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకోవాలని కొన్ని ప్లాట్ఫామ్స్ని చాలా బాగా యూజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో నువ్వు అంటే ఈ జనరేషన్ ఆఫ్ కిడ్స్ అది అగ్రి అయినా అవ్వకపోయినా ఇట్స్ అ ఫ్యాక్ట్ థింగ్. ఇప్పుడు లవ్ చేస్తున్నావు, నువ్వు నీ ఫీలింగ్ని నీ దగ్గర పెట్టుకో. నువ్వు పబ్లిక్లోకి వచ్చి దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తే ప్రతి ఒక్కరికి నువ్వు ఒక ఎంటర్టైన్మెంట్ని ఇస్తున్నావు. ఓకేనా, వాళ్ళు ఎంటర్టైన్ అవుతున్నారు అంటే నీ లైఫ్ నవ్వుల పాలవుతుంది ఈజీగా. అది కూడా ఏది సోషల్ మీడియాలో పెట్టాలి, ఏది సోషల్ మీడియాలో పెట్టకూడదు. ఇప్పుడు ఒక్కప్పుడులాగా సోషల్ మీడియా లేదు. అది 80 to 90% ఆఫ్ లైఫ్ అయిపోయిందబ్బా. నువ్వు మార్నింగ్ వేస్తావు, ఒక స్నాప్ పడేస్తావు, నేను బ్రష్ చేసుకుంటున్నాను, నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. స్నాప్ గోల్ అయితే ఏమైనా నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, నాకు అర్థమే కాదు. బట్ ఏమైనా అంటే ఏదో నోటిఫికేషన్ వచ్చిందంటే బ్లాంక్ స్నాప్ పంపిస్తావు. నేను ఎవడు అడిగాడు బ్లాంక్ స్నాప్ పంపిమన్నా? ఐ డోంట్ నో వాట్ దిస్ స్ట్రీక్ అంటే ఏంటి అన్నది కూడా ఇప్పటికీ తెలియదు. పొద్దున్న లెగుస్తావు, మొహం కడుక్కుంటున్నాను ఒక స్నాప్ వేస్తావు, డ్రెస్ చేసుకుంటున్నాను నీకు డ్రెస్సింగ్ టేబుల్ అనేది ఒకటి ఉంది, నీకు బెడ్రూమ్ అనేది ఒకటి ఉంది, నీకు ప్రైవేట్ స్పేస్ అనేది ఒకటి ఉంది, అక్కడ చేంజ్ చేసుకో, అక్కడ వేసుకో. కానీ
కెమెరాస్ పెట్టేసి అక్కడే చేంజ్ చేసుకొని అంటే ఏం స్నాప్ అయినా పర్వాలా, కొంతమంది ఇన్స్టాలో రీల్స్ పెడతారు గెట్టింగ్ డ్రెస్డ్ అని, అది ఏందో నాకు అర్థమే కాదు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది చిన్నప్పుడు ఒక నోకియాలో ఫోన్ గేమ్ ఆడుకోవడానికి డాడీ దగ్గర పడిన కష్టము, ఫేవరెట్ బ్రాండ్ నోకియా, 2-3 రోజులు పడ్డ కష్టం, 2-3 రోజులు కూడా కష్టం పడిన తర్వాత ఒక్కసారి 2 సార్లు ఇచ్చేవాడు డాడీ, నీకు 5 minutes టైం ఇస్తా, తీసి మళ్ళీ బుక్స్ తీయాలి, ఓపెన్ చేయాలి, ఫోన్ తీసేసి. అట్లాంటిది ఇప్పుడు నువ్వు ఫోన్ నువ్వు చూస్తున్నావు లేదా? ఈ మధ్య కాలంలో పిల్లలు ఏకంగా ఇన్స్టాగ్రామ్లో పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు. కాదు, ఇప్పుడు కొంతమంది అయితే వాడు ఇంత ఉంటాడు, వాడి దగ్గర ప్రోవర్షన్స్ ఉంటాయి, అసలు వాడు అసలు మాట్లాడు, వాడు ఇక వచ్చి హాయ్ చెప్పు హలో చెప్పు అంటే హాయ్ హలో అంటే ఆ పిల్లలు ఫోన్ లేకపోతే మాకేదో అయిపోతుంది, మేము ఎక్కడికో వెళ్ళిపోతున్నాము అన్న ట్రాన్స్లో ఉండి అసలు వాళ్ళ కెరియర్ గురించి ఆలోచించడం కానీ, చదువు గురించి ఆలోచించడం కానీ ఇవి ఏవి చేయట్లేదు. ఎంత బ్యాడ్ స్టఫ్ ఉంది అని అంటే అంత గుడ్ స్టఫ్ ఉంది. కరెక్ట్. నువ్వు చదువుకోవాల్సిన వయసులో నీకు పెళ్ళిళ్ళు ఏందయ్యా? నువ్వు చదువుకోవాల్సిన వయసులో ఆ కవర్ సాంగులేంది, ఆ ముద్దులు పెట్టుకోవడాలేంది, అసలు పేరెంట్స్ ఏమన్నారా మీ ఇంట్లో? ఇప్పుడు పిల్లల్ని అంటున్నాము అని అంటే అసలు పెద్దవాళ్ళు ఎంతవరకు వాళ్ళని కేర్ చేస్తున్నారు, ఎంతవరకు వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాళ్ళ గురించి కూడా మాట్లాడుకోవాలి. నువ్వు ఓవర్ ప్యాంపర్డ్ చేసావు అని అంటే అది ఇంకా దాని గురించి మర్చిపో, నీకే రివర్స్ వస్తుంది. అది నువ్వు స్ట్రిక్ట్గా టైం టు టైం ఇది చెయ్యాలి అని పెట్టి పిల్లల్ని పెంచావు అంటే. ఇప్పుడు పేరెంట్స్ మరి ఎలా ఉంటున్నారో నాకు తెలీదు. అంటే అప్పట్లో ఈవెన్ మా పేరెంట్స్ అయినా మీ పేరెంట్స్ అయినా చాలా మంది పేరెంట్స్ అయినా ఇప్పుడు నేనే కనుక అట్లా వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చి అట్లా చెప్పాను అనుకో, కాలు నరికి నెత్తి ఎలాగేసి కొడతా అంటది అంతే. అంటే ఒకప్పుడు ఒక ఫోటో పెడుతున్నాము, ఒక ఫోటో అప్లోడ్, ఈవెన్ నా వాట్సాప్కి డీపీ కూడా ఉంటుండే కాదు. 2020 తర్వాత ఎప్పుడైతే నేను ఫోన్ తీసుకున్నానో ఆ తర్వాత నేను డీపీ పెట్టానంటే వెంటనే మా తమ్ముడి నుంచి కాల్ వచ్చేది, మా డాడీ నుంచి కాల్ వచ్చేది. అవసరమా? నువ్వు ఎవరికి చూపించుకోవడానికి అవసరం. బట్ అక్కడి నుంచి కొద్ది గొప్ప ఫ్రీడమ్ తీసుకొని మనది మనం సంపాదించుకొని మనం అది ఎర్న్ చేసుకుంటున్నాం కాబట్టి వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చిన రోజు వాళ్ళు వదిలేస్తారు.